ఓకే. సో ఒక్కసారి అందరూ హార్ట్స్ ఇస్తే సార్ అనేది మనకి టాపిక్ చెప్తారు. సో ఒకసారి అందరూ మొత్తం స్క్రీన్ అంతా ఎరిపెక్కిపోవాలి. విత్ యువర్ ఆల్ సపోర్ట్ ఒక్కసారి మన మదర్ గారిని మనం వెల్కమ్ చేసుకుందాం. సార్ స్క్రీన్ ఇస్ యువర్స్. సార్ మరొక రిజల్ట్ తీసుకోమంటారా? నో సార్, విల్ గో ఇట్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో బ్యూటిఫుల్ డే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అండ్ మండే శుభాకాంక్షలు. వీక్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే కాబట్టి కొంచెం ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ఉండి మన ఈ వీక్ అంతా కూడా షెడ్యూల్ ని ప్రాపర్ గా చేసుకోవచ్చు. ఓకే. ఈ వారం అంతా బాగుండాలంటే కొంచెం ప్లానింగ్ ఉండాలి. ఓకే. సండే చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు. మళ్ళీ మండే నుంచి మనం కిక్ స్టార్ట్ చేసుకోవాలి మన లైఫ్ షెడ్యూల్ ని. ఓకే. సో ఎందుకు స్టార్ట్ చేసుకోవాలి అంటే మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ అంతా కూడా మీరు కొంచెం ప్రాసెస్ ని ఫాలో అవ్వడం వల్ల ఏం జరిగిందంటే మళ్ళీ మీరు హెల్తీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఎలక్ట్రోలైట్స్ అంటారు. మీకు తెలుసు కదా, మనం ఎలక్ట్రోలైట్స్ అంటే మన శరీరంలో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎలక్ట్రోలైట్స్ అనేది. సో రెగ్యులర్ బేసిస్ లో మనం ఆ, వర్షాన్ని చూస్తాం కదా, వర్షం చూసినప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటాయి. సేమ్ అట్లాగే మన శరీరంలో మన బాడీ అంతా కూడా మన ఎలక్ట్రోలైట్స్ అనేది ఒక ఎనర్జీ టైప్ ఆఫ్ ఒక పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ ఎనర్జీ ఏంటంటే మిమ్మల్ని ఒక అలర్ట్ యాక్టివ్ గా ఉండడానికి, ఫిట్ గా ఉండడానికి, మైండ్ సెట్ చాలా కరెక్ట్ గా ఉండడానికి, pH లెవెల్, వాటర్ లెవెల్ మెయింటైన్ అవ్వడానికి, మీ స్కిన్ హెల్త్ కరెక్ట్ గా ఉండడానికి, ఇవన్నిటికీ కూడా హెల్త్ అవుతుంది అనమాట. ఒకవేళ ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతే, మనకు కావాల్సిన ఎలక్ట్రాన్స్ మన బాడీలో తగ్గిపోతూ ఉంటే కనుక మన స్కిన్ కానీ లేదంటే ఎన్నో రకాల డ్యామేజెస్ జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మనం కొంచెం డీప్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో దట్ మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు. ఈ ఎలక్ట్రోలైట్స్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి అనేది. సో ఈ భూమి అంతా కూడా ఎలాగైతే మనం ఒక 70% నీరు ఉంది అండ్ 30% భూమి ఉంది అని ఎలా అయితే నమ్ముతున్నామో, ఎలా అయితే ఉందో, సేమ్ ఎగ్జాక్ట్ గా అంతే మన ఈ ప్రపంచం మొత్తంలోనే మన శరీరంలో మన ఎలాగైతే వాటర్ ఉందో ప్రపంచం మొత్తంలో 70%, సేమ్ అలాగే మన బాడీలో కూడా 70% వరకు మనకి వాటర్ ఉంటుంది అన్నమాట బాడీలో. ఇది అందరికి ఐడియా ఉంది కదా. 70% మన మన శరీరం మొత్తంలో కూడా వాటర్ తో, ఫ్లూయిడ్ తో ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్లూయిడ్ అనేది మన డైట్ లో మన చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటది. ఓకే. సో దీంట్లో ఎలక్ట్రోలైట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి అనేది సింపుల్ ఎగ్జాంపుల్ లో చెప్తాను. మనం రెగ్యులర్ బేసిస్ లో వీక్నెస్ వస్తే వాటర్ తాగుతాం, వాటర్ తో పాటు ఇంకేమైనా తాగుతామా? వాటర్ తాగితేనే సరిపోదు అంటే కనుక మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఓఆర్ఎస్ కానీ, ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ డ్రింక్. ఓకే. సో ఇలాంటి డ్రింక్స్ మనం తాగితే మనం మళ్ళీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటాం. లేదా ఎప్పుడైనా మీరు ఎండలో తిరుగుతుంటే సడన్ గా మీకు చాలా వీక్ గా అనిపిస్తే వెంటనే ఒక బండి దగ్గర ఆగి నిమ్మకాయ సోడా తాగుతారు. సో నిమ్మకాయ అనేది ఏంటి, నిమ్మకాయ లేదా సాల్ట్, ఇవన్నీ ఏంటంటే ఈ సోడియం, పొటాషియం, ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని మీ pH లెవెల్ అంటే ఈ ఎలక్ట్రోలైట్స్ ని ప్రొడక్షన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంటుంది. ఇంకో ఎగ్జాంపుల్, మీ బాడీలో నుంచి స్వెట్ ఏదైతే రిలీజ్ అవుతుందో, ఈ స్వెట్ రిలీజ్ అయినప్పుడు ఎగ్జాక్ట్ గా స్వెట్ నుంచి ఏం పోతుంది, వాటర్ మాత్రమే పోతుందా? చాలా మంది ఏమనుకుంటారు, స్వెట్ పోతుంటే మన బాడీలో నుంచి ఫ్యాట్ కరుగుతుంది అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మన బాడీ నుంచి స్వెట్ పోతుందో ఆ స్వెట్ లో నుంచి చాలా రకాల కాల్షియం కావచ్చు, పొటాషియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, ఇవన్నీ కూడా లాస్ అవుతూ ఉంటారు. ఈ ఎలక్ట్రోలైట్స్ అన్ని కూడా బయటికి వెళ్తూ ఉంటాయి అనమాట. అందుకే మీరు చూడండి, మీరు స్వెట్ వచ్చిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా ఏమవుతుంది, మీ బట్టలకి తగులుతుంటే ఆ సాల్టీగా మీకు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో మీ బాడీలో నుంచి ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా లాస్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తుంటాం అంటే దీన్ని రీఫిల్ చేసే ప్రాసెస్ లో ఓన్లీ వాటర్ మాత్రమే అనుకుంటాం. వాటర్ ఒక్కటే మీకు రీహైడ్రేషన్ కి సూటబుల్ కాదు. సో మనం హైడ్రేటెడ్ గా ఉండడానికి వాటర్ తో పాటు చాలా రకాల ఇంగ్రీడియంట్స్ అనేది చాలా వరకు మన బాడీకి కావాలి. సో ఇవన్నీ మనం కొంచెం క్లియర్ గా తెలుసుకుందాం 10 minutes లో. సో ఇవి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఒక మనిషి హెల్దీగా ఉండాలి అంటే కనుక 75% వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్, 30% మాత్రమే జెనెటిక్. చాలా మంది మన కుటుంబాల్లో మనకి ఏదైనా సమస్య వస్తే, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, అది స్కిన్ కానీ, హెయిర్ కానీ, లేదంటే టీత్ కానీ, లేదంటే ఏమైనా డిసీజెస్ కానీ, ఏవైనా ఆరోగ్య సమస్యలు కానీ, లావుగా ఉండడం కానీ, ఏదైనా మన వాళ్ళలో మన ఫ్యామిలీకి ఉంటే నాకు వచ్చింది అనుకుంటారు. బాగా గుర్తుపెట్టుకొని, మీ చేతిలో 70% ఉంటుంది, 30% మాత్రమే మీ ఫ్యామిలీకి. ఈ 30% కూడా మీరు పుట్టేటప్పుడు మీ పేరెంట్స్ కి ఉంటే అది మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ 30% ఎక్కువ ఉంటాయి అనమాట. మీరు పుట్టేసిన తర్వాత వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ మీకు వస్తాయంటే మేబీ చాలా రేర్, చాలా తక్కువ ఉంటాయి. 70% మీ లైఫ్, మన లైఫ్ స్టైల్ మీద. అంటే జెనెటిక్ కంటే 70% మీ చేతిలో ఉంది. మనం ఏం తింటున్నాం, మనం ఏం తాగుతున్నాం, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎలా పడుకుంటున్నాం, ఎలా ఒత్తిడిని తీసుకున్నాము అనే దాన్ని బట్టి 70% మన లైఫ్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ వర్క్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా లైఫ్ స్టైల్ మీద. ఓకే. సో కంప్లీట్ గా మనం చూసుకుంటే కనుక ఎలక్ట్రోలైట్స్ అనేది ఒక సర్వైవ్ అయ్యే ఒక ఎనర్జీ టైప్ ఉంటుంది అనమాట మన బాడీ మొత్తంలో.
ఒక ఒక ఎనర్జీ లాగా, అంటే పవర్ లాగా అనమాట. కనిపించకుండా ఒక, ఎలాగైతే పవర్ ఉంటుందో చూసారా, సేమ్ అట్లాగే మన బాడీలో కనిపించకుండా ఒక ఎలక్ట్రోలైట్ అనేది పాస్ అవుతుంటది. ఈ పాస్ అవ్వటం వల్ల మాత్రమే మన బాడీలో ఒక ఎనర్జెటిక్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎలక్ట్రోలైట్స్ అనేది ఒక ఇట్స్ లైక్ చార్జ్ అనమాట. మీ బాడీలో ఒక ఛార్జింగ్ జరుగుతున్నట్టు, పవర్ వస్తున్నట్టు ఉంటుంది అనమాట. సో ఇలా జరుగుతుంటే మీ బాడీలో ఏం జరుగుతుందంటే రెగ్యులర్ గా మీ బాడీ యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట. అసలు యాక్చువల్గా మీ బాడీలో నర్వస్ సిస్టమ్, ఏదైతే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉందో, అంటే మీ బ్రెయిన్ కావచ్చు, మీ స్పైనల్ కార్డ్ కావచ్చు, ఈ రెండు మేజర్ భాగాల్లో ఏం జరుగుతుందంటే కనుక, ఇంటర్నల్ గా మీ బాడీలో ఎక్స్టర్నల్ గా ఎనర్జీని ప్రొడక్షన్ చేసేది ఇక్కడ అనమాట. అంటే న్యూరల్ కనెక్షన్. మీ బాడీలో ఇవన్నీ కనెక్షన్స్ ఉన్నాయి కదా, లైక్ అది సినిమాలో చూపిస్తారు కదా, బ్రెయిన్ లో ఇలా స్కాన్ చేయగానే ఇలా కలర్స్ అన్ని బ్లింక్ అవుతున్నట్టు, పాస్ అవుతున్నట్టు, సేమ్ ఎగ్జాక్ట్ వేలో మన బాడీలో ఎలక్ట్రోలిసిస్ వల్ల మన బాడీ అంతా కూడా ఈ ఫిజికల్ కండిషన్స్ అన్ని కూడా బ్రెయిన్ కి కనెక్టివిటీ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, మీ బాడీలో ఎలక్ట్రోలైట్స్ మాత్రం తగ్గిపోతే మీ బ్రెయిన్ కూడా డీహైడ్రేట్ అయిపోతే కనుక మీ బ్రెయిన్ థింకింగ్ లెవెల్స్ కానీ, డల్నెస్ కానీ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ, ఆ, ఎండాకాలంలో మీరు ఏమైనా ట్రావెల్ చేసినప్పుడు మీ బాడీలో వాటర్ లెవెల్స్, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతే వెంటనే మీ బాడీకి ఏం చేయాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మీ బ్రెయిన్ ని కూడా స్ట్రాంగ్ గా ఉంచుకోవాలి అంటే కనుక మీ బాడీకి హైడ్రేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పల్స్ ని మేనేజ్ చేసుకోవాలన్నా రెగ్యులర్ బేసిస్ లో మీ సిగ్నల్స్, అంటే మీ బాడీకి సిగ్నల్స్ ఏమైనా దెబ్బ తగిలినా లేదా ఏమైనా జరిగినా, ఇప్పుడు మీరు ఒక గ్లాస్ ముట్టుకుంటున్నారు, ఈ గ్లాస్ ముట్టుకోగానే మీకు తెలుస్తుంది వేడిగా ఉందా చల్లగా ఉందా అనేది. సో దీన్ని బట్టి అర్థం ఏంటి, సిగ్నల్స్ కరెక్ట్ గా వెళ్తున్నాయి బాడీలో. సో ఈ సిగ్నల్స్ అన్ని కూడా కరెక్ట్ గా వెళ్ళడానికి ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఎలక్ట్రోలైట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. మనకి సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, ఇలాంటివి ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయి అనమాట. అంటే మన వాటర్ కంటెంట్ లో మనకి ఏదైతే కొన్ని మినరల్స్ కావాలో ఆ మినరల్స్ అన్ని ఈ ఈ కేటగిరీలో ఉంటాయి అనమాట. ఈ మినరల్స్ అన్ని కూడా ఇలా మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎందుకు మనకి ఎలక్ట్రోలైట్స్ ఇంపార్టెంట్, బాడీలో ఎన్నో రకాల ఫంక్షన్స్ జరగడానికి. చాలా మందికి మజిల్ క్రాంప్స్ జరుగుతుంటాయి కదా, ఏమైనా కాసేపు ఎక్సర్సైజ్ చేసినా, కాసేపు నడిచినా, లేదంటే మామూలుగా ఉన్నా కూడా చాలా మంది బాడీలో మజిల్ క్రాంప్స్ జరుగుతుంది. ఎందుకంటే ఎలక్ట్రోలైట్స్ అనేది పాసింగ్ అనేది కరెక్ట్ గా జరగకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. అండ్ హార్ట్ బీట్, మీ హార్ట్ కావచ్చు, మీ బ్లడ్ వెజల్స్ కావచ్చు, ప్రాపర్ గా ఫంక్షన్ జరగాలన్నా కూడా ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ గా చెప్తా చూడండి, ఎవరు కార్ వాడతారు కదా, కార్ కి దుమ్ము పడితే అద్దం మీద, లేదా వర్షం పడుతుంటే మనం ఏం చేస్తాం, వైపర్ ఆన్ చేస్తాం. వైపర్ ఆన్ చేసి ఏమైంది, అదంతా కూడా క్లియర్ చేస్తూ ఉంటుంది. సేమ్ అట్లాగే మీ కంటి ఐ లాషెస్ ఏం చేస్తుంటాయి, మీ రెగ్యులర్ బేసిస్ లో రీఫ్రెష్ చేస్తూ ఉంటాయి మీ కంటిని, సో దట్ అది హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఒకవేళ అబ్జర్వ్ చేయండి, కంటిలో ఆ లాషెస్ దగ్గర హైడ్రేటెడ్ అంటే వాటర్ లెవెల్స్, అంటే కొంచెం ప్యూర్ ఇది లేకపోతే మీ కంటు డ్రై అయితే బాగుంటుందా, కళ్ళు డ్రై అయితే చాలా మంట వస్తుంది. నోరు ఎప్పుడైనా డ్రై అయితే ఎలా ఉంటుంది, చాలా మీకు ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సేమ్ వే మీ కళ్ళు మీకు ఎలాగైతే నోరు ఎప్పుడు హైడ్రేటెడ్ గా, అంటే వాటర్ లెవెల్స్ ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటాయో, సేమ్ అట్లాగే శరీరం మొత్తం కూడా కండరాలతో ఉంటుంది. ఇవన్నీ పని చేస్తూ ఉంటుంది, మూమెంట్స్ ఉంటూ జరుగుతుంటది. అందుకే ఈ పిహెచ్ లెవెల్స్ అనేవి కరెక్ట్ గా ఎలక్ట్రోలైట్స్ అని మేనేజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది, హైడ్రేటెడ్ గా ఉంటేనే మన బాడీ అనేది రీబిల్డ్ అవ్వడానికి, టిష్యూస్ ప్రాపర్ గా ఫామ్ అవడానికి, ఓకే, ఈ ఎలక్ట్రోలైట్స్ టిష్యూస్ అనేవన్నీ కూడా మీ బాడీలో సప్లై అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనం ఏదైతే శరీరం మనం ఇన్సైడ్ ఉందో, ఇన్సైడ్ అవుట్ సైడ్ గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మన ఇన్సైడ్ ఒకలా ఉంది, మన అవుట్ సైడ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, అలానే రిఫ్లెక్ట్ అవుతుంది. మనం ఎంత వరకు బయట నుంచి కవర్ చేసినా కూడా ఇన్సైడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నార్మల్ రేంజెస్ చూద్దాం. మనం సోడియం లెవెల్స్ మన రోజు మొత్తంలో ఎంత కావాలి, సాల్ట్ తీసుకోకూడదా, సాల్ట్ కావాలి, ఎంత కావాలి, ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదో అంత దానికంటే రేంజ్ పెరిగినప్పుడు మనకి మన హార్ట్ బీట్ అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి, మీరు తక్కువ తీసుకుంటే ప్రాబ్లమే, ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లమ్. సో ఐడియల్ గా మీరు అర్థం చేసుకొని మెయింటైన్ చేసుకొని తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో షుగర్ ఇంపార్టెంటా, ఎస్ షుగర్ కూడా ఇంపార్టెంట్. సాల్ట్ ఇంపార్టెంట్, సాల్ట్ కూడా ఇంపార్టెంట్. ఫ్యాట్ ఇంపార్టెంటా, ఫ్యాట్ కూడా ఇంపార్టెంటే. ప్రతిదీ ఇంపార్టెంటే, కానీ ఎంత మోతాదులో తీసుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో సోడియం చూసుకుంటే కనుక నార్మల్ రేంజ్ 134 to 145 మిల్లీ దాంట్లో మనకి అవసరం ఉంటుంది అనమాట నార్మల్ రేంజ్ లో. సో ఇంతవరకు మన సోడియం అనేది తీసుకుంటూ ఉండొచ్చు రెగ్యులర్ బేసిస్ లో. ఆ నార్మల్ రేంజ్ తీసుకోవడం వల్ల మీకు ఏం జరిగిందంటే, నార్మల్ రేంజ్ లో ఉంటే బాగుంటుంది, లేదంటే హైపర్ టెన్షన్స్ కానీ, లేదా లో బీపీ అవ్వడం కానీ జరుగుతుంది. చాలా మంది చూడండి కళ్ళు తిరిగి పడిపోతా ఉంటారు, డిహైడ్రేట్ అయిపోయి నడుస్తా ఉన్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు. సో ఓవర్ గా ఉంది. సో దీనివల్ల వాళ్ళ ప్రెషర్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటాయి అనమాట. సేమ్ అలాగే మనకి మెగ్నీషియం లెవెల్స్ కూడా 0.70 to 0.95, ఇవన్నీ మన న్యూట్రిషన్ కేటగిరీలో ఒక చెకప్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. దాన్ని బట్టి ఈ రేంజ్ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట.
సో ఇవి మనం తీసుకుంటే కనుక దీనివల్ల మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. సో మెగ్నీషియం లెవెల్స్ కరెక్ట్ గా ఉంటే కనుక నార్మల్ రేంజ్ ఉంటే బాగుంటుంది బాడీ. ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో మనకి హైపర్, మన నిద్రకి సంబంధించిన సమస్యలు ఇలాంటివి వస్తుంటాయి అనమాట. సేమ్ అలాగే ఫాస్ఫరేట్, దీని వల్ల కూడా మనకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. అలాగే పొటాషియం, మన కాల్షియం. కాల్షియం వీక్ అయ్యే కొద్దీ మన ఎముకలు వీక్నెస్ రావడం, పొటాషియం వీక్ అయ్యే కొద్దీ మన శరీరంలో ఎన్నో అవయవాలు డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి అనమాట. కొంచెం ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ బేసిస్ లో మనం ఎలక్ట్రోలైట్స్ ని బాడీకి హెల్ప్ చేస్తుంటారు అనమాట. ఎలక్ట్రోలైట్స్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్. ఎలక్ట్రోలైట్స్ ఏంటి, బాడీ ఫ్లూయిడ్స్ ఏంటో మనం చూద్దాం. ఓకే. అయాన్స్ ఏం చేస్తాయంటే ఎలక్ట్రోలైట్స్ లాగా మన బాడీలో డిసాల్వ్ అయ్యి బాడీ మొత్తానికి ఫంక్షన్ జరుగుతుంటుంది. ఏం ఫంక్షన్ జరుగుతుంది అంటే కనుక కంట్రోల్ చేస్తుంటది అనమాట. మీ బాడీలో ఉన్న pH లెవెల్స్ అన్నిటిని కూడా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తుంటది, మెయింటైన్ చేస్తుంటది. మీ యాసిడ్ బేస్ ఏదైతే మీ బాడీలో కణాలన్నిటి కూడా కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా, కణాలని హెల్తీగా ఉన్నాయా లేదా అనేది ఈ మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అయాన్స్ క్యారీ చేస్తుంటాయి అనమాట. ఈ ఎలక్ట్రోలైట్స్ అంతా కూడా బాడీలో ప్రొడక్షన్ కరెక్ట్ గా జరుగుతుందా లేదా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తుంటుంది అనమాట. ఓకే. చాలా అయాన్స్ ఏం చేస్తుంటాయంటే మీ ఎంజైమ్స్ అంటే బాడీలో జరగాల్సిన ఫంక్షన్స్ కి ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే. సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్బ్యాలెన్స్ గా ఉంటే చెప్పా కదా, తగ్గిపోయింది మీ డయేరియా ప్రాబ్లమ్స్, వామిటింగ్ ప్రాబ్లమ్స్, హెడ్ ఏక్ ఎక్కువ రావటం, తరచుగా హెడ్ ఏక్ వస్తుంది, తరచుగా గొంతు డ్రై అవుతుంది, తరచుగా మీకు వీక్నెస్ వస్తుంది, అంటే మన బాడీలో ఇన్బ్యాలెన్స్ ఉందని అర్థం. సో ఈ బ్యాలెన్స్ ని పెంచుకునేలాగా కొంచెం మనం ఏదో ఒక హెల్తీ వేని మనం ప్రారంభిస్తూ ఉండాలన్నమాట. సిమ్టమ్స్ ఏంటి, ఎలా తెలుస్తుంది మరి? ఎలా తెలుస్తుంది అంటే కనుక ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. గుండెకి సంబంధించిన హార్ట్ బీట్ అనేది బాగా ఇర్రెగ్యులర్ ఉంటుంది, కొంచెం ఎక్కువ కానీ కొంచెం తక్కువ కానీ ఇలా హార్ట్ బీట్ అనేది ఫ్లక్చుయేషన్ జరుగుతుంటుంది అనమాట. ఎక్కువ వీక్నెస్ జరుగుతుంది, అంటే మనిషి వీక్ గా ఉంటారు అనమాట. ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. వీక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. బోన్ డిసార్డర్, ఎముకల శక్తి అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ట్విస్టింగ్ అంటే మన కొన్ని కళ్ళు లాగేస్తుంది కదా, కళ్ళు బ్లింక్ అవుతూ ఉంటాయి చాలా మందికి, పదాలు బ్లింక్ అవుతుంటాయి, మనిషి షివర్ అవుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? దీని వల్ల జరుగుతాయి. ఓకే. ట్విచ్చింగ్ జరిగేదంతా కూడా కంటి దగ్గర కానీ ఈ ఐబ్రోస్ కానీ కదులుతా ఉంటాయి, అంటే డీహైడ్రేషన్ ఉంది బాడీలో అని అర్థం. చేంజెస్ ఇన్ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ అనేది మారుతూ ఉంటుంది, కొన్నిసార్లు హై ఉంటుంది, బీపీ లో ఉంటుంది, ఇలా జరుగుతుంటది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల, ఎలక్ట్రోలైట్స్ కరెక్ట్ గా లేకపోవడం అనమాట. కన్ఫ్యూజన్, ఒక మనిషి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు, రెండిట్లో ఒకటి కొనాలంటే ఏం కొనాలి, రెండిట్లో ఒకటి పట్టుకోవాలంటే ఏం పట్టుకోవాలి, ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. కన్ఫ్యూజన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. ఓకే. నమ్నెస్ ఉంటుంది, మంపుగా ఉంటుంది అనమాట, డిహైడ్రేషన్ అవుతుంటే లేదా ఎలక్ట్రానిక్స్ పడిపోతుంటే కనుక. నరాల యొక్క సమస్యలు బాగా పెరుగుతుంటే మజిల్ క్రాంప్స్ అనేవి బాగా ఎక్కువ జరుగుతుంటాయి అనమాట. సో ఇవి కొంచెం జాగ్రత్తగా పడి మనం తెలుసుకుంటుండాలి. 70% నీరే కదా, మరి 70% ఎలా మనం డివైడ్ చేసుకోవాలి చూద్దాము. ఓకే. సో ఫ్లూయిడ్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట కంపల్సరీగా. ఈ వాలంటరీ డిహైడ్రేషన్ అంటే బాడీలో యాక్చువల్ గా మీ హైడ్రేషన్ అనేది బాగుంటది, కానీ మనం ఎక్కువ వాటర్ తాగపోవడం వల్ల కావచ్చు. ఇవాళ చాలా మంది చూడండి వాటర్ ప్రాపర్ గా తీసుకోరు. యూరినేషన్, చాలా మందికి యూరినేషన్ సైకిల్ కూడా అర్థం కాదు. సో యూరినేషన్ వెళ్ళటం అనేది మంచి ఇది. యూరినేషన్ ఎక్కువ ఆపుకోవడం వల్ల మీ బ్రెయిన్ సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఏ బాడీలో ప్రాసెస్ ఆ బాడీ ప్రాసెస్ ని జరగనివ్వాలి. మోషన్ జరగాలి, యూరిన్ జరగాలి, తినడమా తినే ప్రాసెస్ జరగాలి, ఊపిరి పీల్చుకోవాలా ఊపిరి పీల్చే ప్రాసెస్ జరగాలి. ఏదైతే బాడీలో మనకి ఏదైతే ఇన్నర్ అవుటర్ ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ గా జరుగుతూ ఉంటేనే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. దేన్నైనా మనం బలవంతంగా ఆపడానికి లేదా ఎక్కువ తినడానికి తాగడానికి ఇలాంటివి ట్రై చేసినా, కావాల్సిన తినకుండా కావాల్సిన తాగకుండా అవసరం లేని ఎక్కువ ఇచ్చినా కూడా బాడీలో సమస్యలు పెరుగుతుంటాయి. దీనివల్ల మీ డైజెషన్, మీ యూరినేషన్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటారు. ప్రాస్పరస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మీ టీత్, మీ స్కిన్ ఇవన్నీ బాగుండడానికి. అండ్ అలాగే మన ఆక్సిజన్ లెవెల్స్ ని, బ్రెయిన్ కి చాలా ఇంపార్టెంట్. 20% ఆక్సిజన్ అంట మన బ్లడ్ ద్వారా వెళ్ళేది బ్రెయిన్ కేనంట. మరి అంత బ్రెయిన్ కావాలి అన్నప్పుడు మనం ఎలక్ట్రోలైట్స్ అంటే ఆ ఎనర్జీని, ఒక పవర్, లైట్ ఎలగాలి అంటే ఎలాగైతే ఒక పవర్ కావాలో, ఎంత వోల్టేజ్ లో అయితే అంత పవర్ కావాలో, సేమ్ అంతే మీ బ్రెయిన్ అంతా కూడా షార్ప్ గా ఉండాలి అంటే కనుక ఆ ఎలక్ట్రోలైట్స్ అనేవి మీ బాడీకి కావాల్సిందంట. మంపు లాగా ఉండకుండా ప్రాసెస్ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. డిహైడ్రేట్ అవుతున్నారంటే మజిల్ క్రాంప్స్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బాగా డ్రై స్కిన్స్ వస్తాయి, ప్రొడక్టివిటీ బాగా బూస్ట్ అవ్వాల్సింది తగ్గిపోతుంటది, టాక్సిక్ అనేది బాడీలో నుంచి వెళ్ళదు హైడ్రేటెడ్ గా లేకపోతే. సో మీ క్యాలరీ ఇంటేక్ మారిపోతుంటది, బ్రెయిన్ మారిపోతుంటది, మీ జాయింట్స్ చేంజెస్ వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకే డెఫినెట్ గా ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ మనకి సమ్మర్ స్టార్ట్ అయినట్టే. ఈ సమ్మర్ లో మీరు హైడ్రేటెడ్ ఉండాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు కానీ మీరు కానీ మీ ఇంట్లో ఎవరైనా కూడా ఎవ్వరు మిస్ అవ్వకుండా 100కి 100% ఈ హైడ్రేట్ అనే ఒక ప్యాకెట్ ని ఇంట్లో
మీ ఒక లీటర్ బాటిల్ కానీ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కానీ కలిపి పిల్లలు కూడా ఇచ్చి మీరు కూడా తాగుతుండండి. ఏం జరిగిందో తెలుసా, అనవసరమైన కూల్ డ్రింక్లు, అనవసరమైన అంటే మీరైనా నేనైనా బయటికి వెళ్ళామంటే ప్రిపేర్ లేకుండా ఎండ దెబ్బకి డెఫినెట్ గా మనం ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. అది వాటర్ కావచ్చు, లేదా మన సోడాలు కావచ్చు, నిమ్మకాయలు కావచ్చు, ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది. ఈ తాగడానికి మనం అక్కడ అవి తీసుకోకుండా ఇవి తీసుకోవడం వల్ల మీకు కావాల్సిన ఎలక్ట్రోలైట్స్ అనేవి బాగుంటాయి అనమాట. దీనిలో మీకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, B1, B2, B5, B12 అండ్ వైటమిన్ సి, ఇవన్నీ కూడా దీంట్లో కరెక్ట్ గా ప్రాపర్ గా మనకి ఉంటాయి అనమాట. దీనివల్ల మన ఎలక్ట్రోలైట్స్ పెరగడానికి, మన ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఓఆర్ఎస్ కానీ ఇలాంటి బదులుగా హైడ్రేట్ మీరు తీసుకున్నారంటే మీ ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఎటువంటి యాడెడ్ షుగర్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేవు. ఒక కూల్ డ్రింక్ తాగాలన్నా, ఒక మాజా తాగాలన్నా, ఒక ఏదైనా జ్యూసెస్ తాగాలన్నా కూడా 100% దానిలో ఎన్నో రకాల ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ షుగర్స్ యాడ్ చేస్తుంటారు అనమాట. అవన్నీ కూడా మన శరీరానికి, ఆరోగ్యానికి హానికరం అనమాట. బట్ అవన్నీ లేకుండా మనం ఇవన్నీ తీసుకోవడం వల్ల డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మన శరీరానికి కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఎన్నో రకాల ఫుడ్స్ అనేవి మనం గవర్నమెంట్ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వకుండా ఎన్నో రకాల కెమికల్స్ ని యాడ్ చేస్తుంటారు, షుగర్స్ ని యాడ్ చేస్తుంటారు. మనం మళ్ళీ ట్రాప్ లో పడతా ఉంటాం. మనం యాడ్స్ చూసో లేదా ఇవన్నీ చూస్తుంటాం అనమాట. సో చాలా మంది సెలబ్రిటీస్ ఎవరైతే యాడ్స్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ ఆహారం తీసుకుంటారు. షుగర్ అడ్వర్టైజ్మెంట్ లో చూస్తే షుగర్ తాగుతుంటారు, డ్రింక్ తాగుతుంటారు, బిర్యానీ తింటా ఉంటారు, లేదంటే జ్యూసెస్ తాగుతుంటారు. కానీ రియాలిటీలో వాళ్ళకి షుగర్ ఇస్తే అమ్మో షుగర్ మంచిది కాదు బాడీకి, ఇలా చెప్తుంటారు అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం కామన్ పీపుల్, మనమంతా కామన్ పీపుల్. మనం ఏం అర్థం చేసుకోవాలి, మన బాడీకి ఏం కావాలో. వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ బాడీకి ఏం కావాలో అయ్యేది ఇస్తారు. వాళ్ళు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి కొన్ని క్రోర్స్ ఆఫ్ మనీని పార్ట్ టైం గా మన వాళ్ళు తీసుకోవడానికి ఇవి చేస్తుంటారు. సో మన ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటాయి. సో మీరైనా నేనైనా జాగ్రత్తగా ఉండాల్సింది ఈ సమ్మర్ సీజన్ మొత్తంలో హైడ్రేట్ ఉండడానికి ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. డెఫినెట్ గా హైడ్రేట్ ని యాడ్ చేసుకొని, వన్స్ హైడ్రేట్ మీరు యాడ్ చేస్తున్నారా ఈ రిజల్ట్ డెఫినెట్ గా మీ లైఫ్ లో చాలా మార్పు తెస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, డెఫినెట్ గా మీకు బాగా హెల్ప్ అవుతుంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ హైడ్రేట్ గా ఉండండి, స్టే హెల్దీ, స్టే హైడ్రేటెడ్ ఈ సమ్మర్ అంతా కూడా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికి. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా. సో సరైన టైంలో సరైన సెషన్ అనమాట. సో ఎండలు బాగా పెరుగుతున్నాయి. సో చాలా మంది మనకి ఇంటికి వచ్చే వాళ్ళు కానీ, మనం బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఒక లీటర్ డ్రింక్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 70-80 రూపాయలు అవుతుంది ఒక లీటర్ డ్రింక్. కానీ మరి ఆ డ్రింక్ తాగడం వల్ల మీ దాహం తీరుతుందో లేదో పక్కన పెడితే మీ శరీరాన్ని మీరే కలుషితం చేసుకుంటున్నారు, చాలా రకాల ఇబ్బందులకు గురి చేస్తారు. సో ఇక్కడ ఒక చిన్న హైడ్రేట్ ప్యాకెట్ అనేది 1 లీటర్, సో ఇంటి మొత్తం హ్యాపీగా తాగొచ్చు అనమాట. తాగడం వల్ల సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీ బాడీకి కావాల్సిన బి కాంప్లెక్స్ విటమిన్స్ కానీ, సి విటమిన్స్ కానీ, పొటాషియం కానీ, సోడియం కానీ, మెగ్నీషియం, సార్ ఇప్పుడు ఏవైతే చెప్పారో ఇవన్నీ బాడీకి చెట్టు అవుతుంది. ఇక్కడ 2 వే. ఇక్కడ మీ తాలూకా దాహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఒక మంచి పోషణ మీ శరీరానికి ఇవ్వచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ కదా. నాకైతే ఈ రోజు సెషన్లో చాలా చాలా కొత్త విషయాలు తెలిసాయి. మై హోప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకున్నాం. సో ఒక్కసారి అందరూ అన్మ్యూట్ అయ్యి సార్కి మనకి చూడు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సార్కి మనం అందరం కూడా ఏం చేయాలి, హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరం ఒకసారి అన్మ్యూట్ అయ్యి థ్యాంక్స్. ఓకే, సో అందరూ కూడా ఈ వేసవిలో మీ తాలూకా ఏదైతే డ్రింక్స్ తీసుకుంటారో వాటికి బదులుగా మీరు ఏం చేస్తారంటే మీ హైడ్రేట్ తో రీప్లేస్